హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 20వ భాగాన్ని వినిద్దాం. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇద్దరు రిటర్న్ అవ్వడానికి బయలుదేరారు. పార్థు రుక్మిణి ముడుచుకుపోతూ ఉండడం చూసి ఏమైంది, నా వాగుడికాయ వాగడం లేదే అని చిన్నగా నవ్వుతూ అడిగాడు. రుక్మిణి ఏం మాట్లాడుతూ ఏయ్ రుక్మిణి ఏమైంది అని తనని చూస్తూ అడుగుతాడు పార్థు. రుక్మిణి అయినా కూడా ఏమీ మాట్లాడుతూ పార్థుకి ఓపిక పోయి రుక్మిణి అతని వైపు తిప్పుకొని భుజాలు గట్టిగా పట్టుకొని నేను నిన్నే అడిగేది, చెవుడేమైనా వచ్చిందా, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటి, ఏమైంది అని గట్టిగా అడుగుతాడు. రుక్మిణి నుండి నో రెస్పాన్స్. పైగా అతని వైపు చూడకుండా ఏటో చూస్తూ ఉంటుంది. అది అతనికి ఇంకా కోపం కలిగించింది. ఏయ్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏటో చూస్తున్నావేంటి అని కోపంగా అడుగుతాడు పార్థు. రుక్మిణి అతని వైపు ఏమాత్రం చూడదు. ఆమె అలా అతనిని నిర్లక్ష్యం చేయడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఆమె భుజాలు గట్టిగా పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. రుక్మిణికి అతని పట్టు నొప్పిగా అనిపించడంతో కన్నా నొప్పిగా ఉంది, నన్ను వదులు అని అతని నుండి దూరం చేరడానికి ట్రై చేస్తుంది. పార్థు ఆమెని అలానే పట్టుకొని ఇప్పుడు మాత్రం నోరు విప్పి మాట్లాడవో, ఇంతసేపు నేను అరుస్తుంటే మాట్లాడడానికి ఏం మాయరోగం అని కోపంగా అడుగుతాడు. రుక్మిణి అతను వదలలేకపోయేసరికి తన బలాన్ని అంతా కూడగట్టుకొని అతన్ని దూరం తోస్తుంది. కోపంగా అతని వైపు చూస్తూ ఇంకేం చేయమంటారు, మీతో డ్యూయట్ పాడుతూ ఉండాలా అని గట్టిగా అడుగుతుంది. తను తోసేసరికి పార్థు కోపంగా తన వైపు చూస్తూ రుక్మిణి నన్ను తోసి నాకు కోపం తెప్పించావు, ఇప్పుడు గట్టిగా మాట్లాడి ఇంకా నాకు కోపం పెంచుతున్నావు అని సీరియస్గా చూస్తూ అంటాడు. మీకు ఎప్పుడు కోపం రాకుండా ఉంటుందో చెప్పండి. ఉండదు. ఇంకా నేను ఏం చేసినా మీకు కోపమే కదా వచ్చేది అని సీరియస్గా చూస్తూ అంటుంది. రుక్మిణి ముందే చెబుతున్నాను, నాతో వాయిస్ పెంచి మాట్లాడుకు అని వేలు చూపిస్తూ అంటాడు. మాట్లాడతాను, ఏం చేస్తారు అని కోపంగా చూస్తూ అడుగుతుంది. రుక్మిణి ఎవరితో అలా మాట్లాడదు, కానీ ఈరోజు పార్థుతో అలా మాట్లాడడానికి కారణం లేకపోలేదు. తమ మధ్య అంత జరిగినా పార్థు ఏమాత్రం చలించకపోవడం తనకి ఏమాత్రం నచ్చలేదు. చాలా చిరాకును కలిగిస్తుంది. కనీసం తనతో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావని అడగలేదు. అతని పాటికి అతను అంతా నార్మల్గా ఉన్నాడు. అది తనకి ఇంకా ఇంకా బాధని కోపాన్ని వచ్చేలా చేస్తుంది. అందుకే రుక్మిణి పార్థుతో అలా మాట్లాడుతుంది. పార్థు కోపం వస్తుంటే రుక్మిణి నాకు కోపం వస్తుంది అని అంటాడు. రుక్మిణి అప్పటి నుండే అదే మాట అంటున్నారు. కోపం వస్తే రానివ్వండి, ఎప్పుడు మీకే కోపం వస్తుందని అనుకుంటున్నారా, నాకు రాదా అని అంటుంది. నీకు కోపం వస్తే ఎందుకు కోపం వచ్చిందో చెప్పు, అప్పుడే కదా నాకు తెలుస్తుంది అని అంటాడు పార్థు. మీకు ఏం తెలియదు, మీరు అసలు అర్థం చేసుకోరు అని కోపంగా అంటుంది రుక్మిణి. నేను అర్థం చేసుకోవడం లేదా, అసలు నీకు ఏమైందో చెబితేనే కదా అర్థం చేసుకునేది అని చిరాగ్గా అంటాడు పార్థు. రుక్మిణి తన మనసులో విషయం చెప్పకుండా వదిలేయండి, నేను చెప్పేది ఏం లేదు, నేను త్వరగా ఇంటికి వెళ్ళే దారి ఏంటో చూడండి అని అంటుంది. పార్థుకి ఆమె ప్రవర్తన వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఆమె అతన్ని చూసి భయపడకూడదని అతని కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. పార్థు సరే వెళ్దామని తనని లాక్కెళ్ళినట్టు తీసుకుని వెళ్తూ ఉంటాడు. రుక్మిణికి ముందు నుండి నడవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అతను ఇప్పుడు అలా లాక్కెళ్ళేసరికి తనకి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆమె నడకలో వేగం తగ్గడం చూసి రుక్మిణి వైపు చూస్తాడు పార్థు. ఆమె మొహంలో రంగులు మారుతూ ఉండడం చూసి నడకను వేగం తగ్గించి ఏమైందని కాస్త బేస్ వాయిస్తూ అడుగుతాడు. రుక్మిణి ఏమీ కాలేదని అంటుంది. ప్రతి విషయానికి ఏం కాలేదంటే నీకేమవుతుందో నాకు ఎలా తెలుస్తుంది, ఒకసారైనా నీ మైండ్లో ఏముందో చెప్పొచ్చు కదా అని అంటాడు పార్థు. చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద అరుస్తున్నారేంటి అని కాస్త సీరియస్గా అడుగుతుంది రుక్మిణి. నేనేం చేసేసాను అని అడుగుతాడు. రుక్మిణి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి అతనికి కాస్త కూస్తో అర్థమై నువ్వు దానికి ఇబ్బంది పడుతున్నావా అని తన మొహంలోకి చూస్తూ మెల్లిగా అడుగుతాడు పార్థు. రుక్మిణి ఎటో చూస్తూ అవును అన్నట్టు తల ఊపుతుంది. పార్థుకి ఆ మాటతో ఉన్న కోపం పూర్తిగా పోయి నాకు ఆ విషయం చెప్పొచ్చు కదా అని అంటాడు. రుక్మిణి అతని వైపు చూస్తూ చెప్పాలా, ఇందాక టెంట్ సైడ్ వెళ్తున్నప్పుడు నన్ను చూసావు కదా, మళ్ళీ స్పెషల్గా పుట్టు పెట్టి నాకు ఇలా ఉంది అలా ఉందని చెప్పాలా, ఆ మాత్రం నా ఇబ్బంది నీకు అర్థం కావడం లేదా అని అడుగుతుంది. సరే నాదే తప్పు రా, నేను ఎత్తుకుంటాను అని అంటాడు పార్థు. ఏం అక్కర్లేదు, కాస్త మెల్లిగా నడిస్తే చాలు అని కఠినంగా అంటుంది రుక్మిణి. నువ్వు అలా కఠినంగా మాట్లాడుకు రుక్మిణి, నాకు ఏదోలా ఉంటుంది అని అంటాడు పార్థు. మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, పదండి అని అంటుంది రుక్మిణి. పార్థు తన వైపే చూస్తూ నాతో ఉండడం నీకు నచ్చడం లేదా అని అడుగుతాడు. నిన్నటి వరకు బాగానే ఉంది, కానీ పొద్దున మన పరిస్థితి చూశాక నాకు ఎలానో ఉంది అని అంటుంది రుక్మిణి అది మన మధ్య ఎప్పటికైనా జరిగేదే కదా అని అంటాడు పార్థు. అవును జరిగేదే, కానీ ఎప్పుడు మన పెళ్ళి అయితే, కానీ ఇప్పుడు మనకు పెళ్ళి అవ్వలేదు కదా అని ఏడుపు గొంతుతో అంటుంది రుక్మిణి. ఆమెకు కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అతనికి ఏడిస్తే నచ్చదని కన్నీటిని అదుపు చేస్తూ ఉంటుంది.
మన పెళ్ళి ఇప్పుడు కాకపోయినా త్వరలో అవుతుంది కదా అని అంటాడు. నాకు ఎప్పుడో జరుగుతుందని చెప్పకండి, ఆ ఎప్పుడో జరిగే విషయాల మీద నాకు నమ్మకం లేదు అని అంటుంది. అయితే ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అనుకుంటున్నావా అని అడుగుతాడు పార్థు. చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను అని బాధగా అంటుంది రుక్మిణి. చేసుకోను అని అనుమానం ఎందుకు, పిచ్చివాడిలా నేను ప్రేమిస్తుంది వదిలేయాలని కాదు అని సీరియస్గా అంటాడు. రుక్మిణి మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఇలానే ఈ విషయం గురించి వదిలేస్తారా అని అడుగుతుంది. వదిలేయాలి అని అనుకున్నాను, కానీ నీ మనసులో చాలా అనుమానాలు ఉన్నాయని అర్థమైంది. మనం డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్దాం, మా అమ్మా నాన్నలను వాళ్ళను అక్కడికి రమ్మని చెబుతాను మన పెళ్లి గురించి మాట్లాడడానికి అని అంటాడు. రుక్మిణి మా ఇంటికి అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఈరోజు నైట్ లోపల మనం మీ ఇంటికి చేరుకుంటాం, అందరికీ మన మధ్య జరిగింది చెబుదాం, అలా చెబితే రేపే మన పెళ్లి గురించి ఏదో ఒక విషయం తెలిపోతుంది అని అంటాడు పార్థు. రుక్మిణికి అచ్యుత్ విషయం గుర్తుకు వచ్చి, ఆహా వద్దు, మీరు డైరెక్ట్ అలా మా ఇంటికి వచ్చేస్తే మా వాళ్ళు చాలా బాధపడతారు, వాళ్ళని నేను బాధ పెట్టలేను అని కంగారుగా అంటుంది. సరే మరి నన్ను ఏం చేయమని అంటావు, నువ్వే చెప్పు అని అడుగుతాడు పార్థు. రుక్మిణి ఏమనలేక సైలెంట్గా ఉంటుంది. పార్థు మౌనంగా ఉంటే ఏంటని అర్థం, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. నాకేం అర్థం కావడం లేదు, అంత అయోమయంగా ఉంది అని కళ్ళల్లో నీళ్లతో అంటుంది రుక్మిణి. పార్థు ఆమె కన్నీళ్లను తుడుస్తూ, నువ్వు ఏ విషయం గురించి కంగారు పడుకో, మన మధ్య జరిగింది చిన్న విషయం అని నేను అనను, కానీ మనం ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ని లీడ్ చేసే మెచ్యూరిటీలో లేం. మన పెళ్ళి కావాలన్నా కూడా మనం అన్నిటినీ హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకి రావాలి, అది మనకి రావడానికి ఇంకా టైం ఉంది అని అంటాడు. రుక్మిణి అతని చెప్పేది వింటూ ఉంటుంది. నేను నిన్ను వదిలేస్తానన్న ఆలోచన నీకు ఎప్పటికీ రాకూడదు, నువ్వు నా దానివి, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోను, పరిస్థితి ఏదైనా కానీ నీ చెయ్యి విడిచిపెట్టను, నా మీద నమ్మకం ఉంచు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటాడు పార్థు. రుక్మిణి అని అతని హత్తుకుంటుంది. చాలా భయం వేసింది కన్నా, మన మధ్య ఇలా జరిగేసరికి ఒక్కసారిగా మన లైఫ్ ఏమైపోతుందని పిచ్చి పిచ్చిగా అనిపించింది, ఏవేవో ఆలోచనలు వచ్చేసాయి, అందుకే నీతో కోపంగా మాట్లాడాను అని అంటుంది రుక్మిణి. నీ కోపంలో నువ్వు నా నుండి దూరం అవ్వడానికి ఎంత భయపడుతున్నావనే విషయం అర్థమైంది, చెప్పాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, మన లైఫ్ చాలా అందంగా ఉంటుంది అని నుదుటి మీద ముద్దు పెట్టి అంటాడు పార్థు. రుక్మిణి నవ్వుతూ అని తల ఊపుతుంది. పార్థు సరే పద అని అనడంతో ఇద్దరు ఆటోస్ ఉండే ప్లేస్కి వెళ్తారు. అక్కడి నుండి ఆటోలో మెయిన్ రోడ్డుకి చేరుకుంటారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, ఇలా ఎంతసేపని ఉంటాను అని అంటుంది రుక్మిణి. పార్థు కూడా హా అని ఒక హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళి తన్ని డ్రెస్ చేంజ్ చేసుకోమని చెబుతాడు. రుక్మిణి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. తనకి ఇంకా కాస్త చలిగానే అనిపించడంతో ఏ డ్రెస్ వేసుకోవాలా అని చూస్తూ ఉంటుంది. తను అలా చూస్తూ ఉండగా తనకి ఒక జీన్స్ కనిపిస్తుంది. ఆ జీన్స్ చూసి తను వేసుకున్న పార్థు షర్ట్ వైపు అబ్బురంగా చూస్తుంది. ఆ షర్ట్ తీయాలని అనిపించక దానికి మ్యాచ్ అయ్యేలా జీన్స్ వేయాలని డిసైడ్ అవుతుంది. షర్ట్ తీసేసినప్పుడు తన మెడలో పసుపు తాడు చూస్తుంది. తనకి కేవలం తాడు మాత్రమే కనిపిస్తుంది. పసుపు కొమ్ము తన మెడ దగ్గర ఉంటుంది. ఈ తాడేంటి నా మెడలో ఉంది అని అనుకుంటూ చూస్తూ ఉండగా రుక్మిణి అయిందా అని వినిపించిన పార్థు పిలుపుకి హా అయింది వస్తున్నాను అని కేవలం పసుపు తాడే కదా అనుకొని వదిలేసి నైట్ డ్రెస్ తీసేసి తన షర్ట్ మళ్ళీ వేసుకొని ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయ్యి బయటికి వస్తుంది. అతని షర్ట్లోని వచ్చిన రుక్మిణి అబ్బురంగా చూస్తూ పార్థు ఉంటాడు. రుక్మిణి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తుంది. పార్థు ఆమె చెంప మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ డ్రెస్ మార్చుకుంటున్నాను అని మార్చుకోలేదని అడుగుతాడు. రుక్మిణి అందంగా నవ్వుతుంది. పార్థుకి ఆమె నవ్వులోని సమాధానం దొరికినట్టు ఆమె చెంప మీద ముద్దు పెట్టి అందంగా ఉన్నావు అని అంటాడు. రుక్మిణి చిన్నగా నవ్వి మనం ఇక్కడ నుండి ఇంటికి ఎలా వెళ్తాం అని మెల్లగా అడుగుతుంది. నేను ఇద్దరికి ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం నైట్ లోపు ఇంటికి వెళ్ళిపోతాం అని అంటాడు పార్థు. ఫ్లైట్లోనా అని అడుగుతుంది రుక్మిణి. హా అని మామూలుగా అంటాడు పార్థు. నేను ఇంతవరకు నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కలేదు అని అంటుంది రుక్మిణి. పార్థు నవ్వుతూ నీకు సంబంధించిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నీ నాతోనే చేయాలి, రాసిపెట్టి ఉంది అని అంటాడు. రుక్మిణికి అతను ఎందుకు అలా అన్నాడో అర్థమై చిన్నగా సిగ్గుపడుతూ నవ్వుతుంది. పార్థు రుక్మిణి ఇద్దరు ఎయిర్పోర్ట్కి చేరుకొని చెక్ ఇన్ అవుతారు. రుక్మిణి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. పార్థు రుక్మిణి ఎక్సైట్మెంట్ చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రుక్మిణి ఫ్లైట్ టేకాఫ్ అయ్యే టైంలో చాలా ఎక్సైట్ అవుతుంది. కన్నా మనం గాలిలో ఉన్నాం, మనకి పైకి ఎగురుతున్నాం కన్నా అని ఆనందపడుతూ అంటుంది రుక్మిణి. హా నాకు తెలుసు అని నవ్వుతూ చెబుతూ ఆమె ఫీలింగ్స్ అన్నీ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు పార్థు. రుక్మిణి బయటికి చూస్తూ మనుషులు చీమల్లాగా చిన్నగా కనిపిస్తున్నారు, ఇక్కడ నుండి భూమి చాలా అందంగా కనపడుతుంది అని అంటుంది. పార్థు నవ్వుతూ తను చెప్పేది వింటూ ఉంటాడు. ఆ ఫ్లైట్ జర్నీ మర్చిపోలేని అనుభూతిగా మార్చుకుంటుంది రుక్మిణి.
ఎయిర్పోర్ట్లో దిగాక రుక్మిణి వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ, నాకు ఎక్కువ కాల్ చేయకు, నేనే చేస్తాను సరేనా అని అంటుంది. నాకు నేను వదిలి వెళ్ళాలని లేదు అని అంటాడు పార్థు. అందుకే కదా ఈ 2 రోజులు నీతోనే ఉన్నాను, హాలిడేస్ అవ్వగానే మళ్ళీ కలుస్తూనే ఉంటాం కదా అని అంటుంది రుక్మిణి. పార్థు కానీ అని అంటుంటే, ఉష్ ఏం మాట్లాడుకో అని అతని పెదాల మీద వేలు పెడుతుంది రుక్మిణి. పార్థు ఆమె వైపు చూస్తూ ఉంటే, నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళలేను, ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను నువ్వు సంతోషంగా పంపించు కన్నా అని అంటుంది రుక్మిణి. పార్థు తనని ఏమీ అనలేక అని అంటాడు. రుక్మిణి తన వేలు తీసేసి అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటుంది. పార్థు అలాగే అన్నట్టు తల ఊపి తనని క్యాబ్లో తనని ఇంటికి పంపిస్తాడు. రుక్మిణి ఇంటికి వెళ్ళేసరికి 8 అవుతుంది. గౌతమి గారు వాసు గారు మాట్లాడుకుంటూ ఉండగా రుక్మిణి ఇంట్లోకి వెళ్తుంది. నాన్న అని అభిమానంగా పిలుస్తుంది రుక్మిణి. వాసు గారు రుక్మిణిని చూసి రుక్మిణి అని ప్రేమగా పిలుస్తూ తన దగ్గరికి వెళ్తారు. రుక్మిణి ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. వాసు గారు మేం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు తల్లి అని అడుగుతారు. రుక్మిణి ఇంకా వాసు గారు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎగ్జామ్స్ ఎలా రాసావుమా అని అడుగుతాడు వాసు. రుక్మిణికి పార్థు తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం గుర్తుకు వచ్చి బ్లష్ అవుతూ, చాలా బాగా రాశాను నాన్న, నాకు టాపిక్స్ చెప్పిన వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటుంది. వాసు ఓ ఇది చాలా మంచి విషయం అని నవ్వుతూ అంటారు. గౌతమి మాట్లాడుకోండి అని వాళ్ళని చూస్తూ అంటారు. రుక్మిణి వాసు గారు అప్పుడు ఆవిడ్ని చూస్తారు. రుక్మిణి సారీ అమ్మా, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది. ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట అని అంటారు గౌతమి. రుక్మిణి గౌతమి గారి దగ్గరని ఆవిడ్ని హక్ చేసుకుని అబ్బా సారీ అమ్మా అని అంటుంది. గౌతమి గారు రుక్మిణి హత్తుకొని మీ గురించి నాకు తెలిసిందే కదా, ఎలా ఉన్నామని ఆప్యాయంగా అడుగుతారు. చాలా బాగున్నానమ్మా అని నవ్వుతూ అంటుంది రుక్మిణి. గౌతమి గారు రుక్మిణి కాసేపు మాట్లాడుకున్న తర్వాత రుక్మిణి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళమని అంటారు. వాసు గారు ఇంకా గౌతమి గారు రుక్మిణి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుక్మిణి తన రూమ్లోకి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. రుక్మిణి షర్టు తీయబోయినప్పుడు మళ్ళీ పసుపు తాడు తన కంట పడుతుంది. అవును, ఈ పసుపు తాడు నా మెడలోకి ఎలా వచ్చింది అని పరిశీలించి చూసిన తనకి పసుపు కొమ్ము కూడా ఆ తాడుకి జతై కనిపిస్తుంది. అది చూసిన రుక్మిణి ఆశ్చర్యపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.